లోనే మరి చాలా ఆశ్చర్యకరమైన, ఘనమైన, అద్భుతమైన సంగతి. మరి ప్రపంచపు వింతలని కొన్నిటిని మనం చూస్తూ ఉంటాం, కానీ మరి చరిత్రలో ఈ వింతైన కార్యము సో వి కెన్ నెవర్ ఫైండ్ ఇన్ ద హిస్టరీ. మరి ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటన మనం ఎక్కడ చూడలేం, చూసి ఉండం. అదే రిజరక్షన్. దాన్నే పునరుత్థానం అని అంటాం. అందరూ చెప్పండి, ఏమంటాము? పునరుత్థానం అనగా ఉత్థానం అంటే లేచుట. పునర్ అనగా మరలా, ఆయన తిరిగి లేచాడు. రిజరక్షన్ అనే మాట యేసు ప్రభువుకి మాత్రమే చెందుతారు. ప్రపంచంలో ఎవరికి ఈ మాట చెందదు, ఈ పదము చెందదు. మరి చాలామంది చక్రవర్తులు, రాజులు, రాజకీయ నాయకులు, విప్లవకారులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, ఈ భూమి మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎవ్వరూ కూడా మరణాన్ని గెలిచి లేవలేకపోయారు, మరణాన్ని జయించలేకపోయారు, మరణాన్ని ఓడించలేకపోయారు, సమాధిని గెలిచి బయటకు రాలేకపోయారు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన సమాధిని ఓడించి మరణమును జయించి తిరిగి లేచాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. అందుకే ఇది మనకు చాలా శుభదినం, ఆయన తిరిగి లేచిన దినం. అది శుభ శుక్రవారం, మనందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసిన దినం. అది ఒక శుభదినము. మరి అంతటితో అయిపోతే అందరితో ఆయన సమానమయ్యేవాడేమో, కానీ అంతటితో ఆగిపోలేదు. ఆయన మరలా 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. సో ప్రపంచంలో అనేక వ్యక్తుల సమాధులు అన్నీ కూడా మూత వేయబడి ఉన్నాయి. ఆ సమాధులలో వారి యొక్క శరీరము కుళ్ళిపోతూ ఉంది. కొన్ని శరీరాలు ఏకముగా కుళ్ళిపోయాయి. అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి, సీజర్ లాంటి రోమన్ ఎంపైర్, నీరో, హిట్లర్, లేకపోతే అమెరికాలో ఒక చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన అబ్రహాం లింకన్, లేకపోతే గౌతమ బుద్ధుడు, మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ముందుండి నడిపించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, నేమ్ ఎనీవన్, ఎవరి పేరైనా కూడా మనం చూస్తే ఆ సమాధులన్నీ కూడా మూత వేయబడి ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, ఎంప్టీ టూంబ్ అంటాం. ఎంప్టీ టూంబ్ అనగా ఖాళీ సమాధి. మీరు యెరూషలేములో ఆయన సమాధిలోనికి వెళ్తే ఇంకొక మాట మనం గమనిస్తే, ప్రపంచంలో ఒకే ఒక్క సమాధిలోనికి వెళ్ళి చూడగలం. హల్లెలూయా. ఒకే ఒక్క సమాధి లోపలికి వెళ్ళి చూడగలం. అది ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మిగతా సమాధుల లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఇట్ ఈస్ ద ఎంప్టీ టూంబ్. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచమంతటికి కూడా అది ఒక గొప్ప నిరీక్షణ. సో ఆ సమాధిలోనికి మనం వెళ్ళి చూస్తే ఆ గోడల మీద రాయబడి ఉంటుంది, ఆయన లేచి ఉన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ రైజన్. సో వి వర్షిప్ ద లార్డ్ హూ ఈజ్ రైజన్. ఎవరైతే తిరిగి లేచారో, ఎవరైతే సజీవుడిగా ఉన్నారో, అటువంటి సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకే మనం ఆరాధించింది జీవము లేని వాటిని కాదు, మనం ఆరాధిస్తున్నది జీవము కలిగిన ఘనమైన దేవుణ్ణి. హల్లెలూయా. సో నో నీడ్ టు బి అషేమ్డ్ టు టెల్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నది, చెప్పండి ఎవరిని? సజీవుడైన దేవుని. అంటాడు ఆయన సజీవుడయ్యాడు. సజీవుడైన వాణిని మీరు ఎక్కడ వెతకొద్దు? మృతులు ఉండే స్థలములో మీరు వెతకవలసిన అవసరమో లేదు. దీని స్తోత్రం కలుగును గాక.
ప్రకటన గ్రంథం 1:18 వ్రాయబడిన మాట, యేసు క్రీస్తు చెప్పిన మాట, స్వయముగా చెప్పిన మాట అక్కడ మనం చూస్తాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 1:18 ఒకసారి మనం చూద్దాం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరొకసారి చదవమ్మ తర్వాత. మరియు మరణము యొక్క పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని అంటాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఐ లివ్ ఫర్ ఎవర్. ఆయన సజీవుడై యుగ యుగములకు అంటాడు, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. ఈ ప్రపంచంలో కొంతకాలము కొంతమంది వ్యక్తులు బ్రతికి కొంతకాలము జీవించి, ఒకవేళ వారిలో కొందరు పేరు ప్రఖ్యాతులు గడించి, ఒకవేళ కొందరు మనుషుల పూజలు, మన్ననలు, గౌరవము కూడా పొందుకొని ఉండొచ్చు. కానీ వారందరూ చనిపోయారో కానీ మన ప్రభువు చెప్పండి తిరిగి లేచాడు. మరణమును గెలిచి ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఆయన లేస్తాడని ముందుగానే చెప్పబడినది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 మనం గమనిస్తే ఆయన లేఖనముల ప్రకారము మృతి పొంది, లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన జీవితంలో నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. ఆయన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరగలేదు. ఆయన యొక్క జన్మ లేఖనాల ప్రకారం జరిగింది. ఆయన జన్మ గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను. ఆయన ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన జన్మ గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. లేఖనానుసారంగా ప్రవచనానుసారంగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ముందుగా లేఖనాల ప్రకారము జరిగాయి. లేఖనముల ప్రకారము ఆయన పాపుల చేతికి, దుష్టుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు 16వ కీర్తనలో మనం చదివాము, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనియ్యవు, నీ ఆత్మ పాతాళములో నీవు అతని ఆత్మ పాతాళములో నీవు విడిచిపెట్టవు. ఇది దావీదు ద్వారా పలుకబడిన ప్రవచనం. దీని స్తోత్రం కలుగును గాక. అదే దావీదు గురించి చెప్తూ అపోస్తలుల గారు 13వ దావీదు గురించి చెప్తూ, దావీదు చనిపోయి కుళ్ళిపోయెను. దావీదు చనిపోయి కుళ్ళిపోయిన మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 13:37-38 చూద్దాం. అపోస్తలుల కార్యములు 13 చూడండి. దావీదు దేవుని సంకల్పమును బట్టి తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. కుళ్ళిపోయెను గాని చివరికి దావీదు లాంటి రాజు శరీరము కూడా ఏమైంది? కుళ్ళిపోయింది. చదమ్మా. గాని దేవుడు లేపినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరండి? దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఆయన కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు. రోమిలకు రాసిన పత్రికలో మనం చదివితే ఆయనను లేపిన వాని ఆత్మ అంటాం. అంటే యేసుక్రీస్తుని లేపాడు తండ్రి అయిన దేవుడు. సిలువకు అప్పగించింది ఆయనే, తండ్రి అయిన దేవుడు. మరణానికి అప్పగించింది తండ్రి అయిన దేవుడు. మన పాపముల నిమిత్తమై మనము అనుభవించవలసిన శిక్ష, సమాధానార్థమైన శిక్ష మోపినది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటాడు, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన నలుగుగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయను.
ఆయన మరణింపజేసింది తండ్రి అయిన దేవుడే. అందుకంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మో. సిలువకు అప్పగించాడు తండ్రి. అండ్ యేసు ప్రభువు కూడా సిలువను మోయడానికి, సిలువను భరించడానికి, మన పాపముల నిమిత్తము ఆయన మనం అనుభవించిన శిక్ష అంతా ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే మరణించిన తర్వాత మరలా ఆయనను మృతులలో నుండి లేపిందనగా ఎవరనగా తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్న దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే దావీదు కూడా మరణించి తన శరీరము కుళ్ళిపోయింది, కానీ యేసు ప్రభువు ఆయన కుళ్ళిపోలేదు. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఆయన అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, మనకున్న విశ్వాసం అది. యేసుక్రీస్తు మృతి నొంది తిరిగి లేచిన వారిలో ఆయన ప్రథముడు. ఎవరండి ఆయన? ప్రథముడు అంటే మొదటివాడు అంటే దాని అర్థం ఏంటి? చూడండి, ఇతను మా పెద్దోడండి అంటే అర్థం ఏంటి చెప్పండి. సింపుల్ క్వశ్చన్, అది కూడా చెప్పండి. ఇతను మా పెద్దోడండి అని అంటే దాని అర్థం ఏంటి? చిన్నోళ్ళు ఉన్నారనమాట. సో యేసు ప్రభు జ్యేష్ఠుడు అని అంటే తర్వాత ఎవరమే? మనమే. దేని స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రథముడు, తర్వాత మన ఛాన్స్ అన్నమాట. అంటే ఆయన మృతి నొంది తిరిగి లేచాడు. అందుకంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. దాని స్తోత్రం కలుగునుగా. అది క్రైస్తవులకున్న నిరీక్షణ. ఎందుకు క్రైస్తవులకు మరణం అంటే భయం లేదు, మరణం అంటే బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఎడబాటు ఉంటుంది, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, భార్యని విడిచిపెట్టాలి, భర్తని విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టాలి, అప్పుడే పునాదులు వేసాం, ఆ ఇల్లు ఏమవుతుంది అని అదొక బాధ కదా. ఇవన్నీ ఉంటాయి, బాధ ఉంటుంది మరణం అంటే. ఎందుకంటే మరణము దుఃఖకరమైనదని బైబిల్ చెప్తుంది. కానీ మరణం అంటే ఏముండదు, భయం ఉండదు. ఏ భయము? నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయము ఉండదు. నేను చచ్చిపోతే అగ్నిగుండంలో పడిపోతానేమో, పాతాళంలోనికి దిగిపోతానేమో అన్న భయం ఉండదు. మనకొక నిరీక్షణ ఉన్నది, మనకు భయం లేదు. అందుకు ఎందుకనగా ఆయన మరణపు ముళ్ళను ఆయన విరిచాడు, పాతాళపు ద్వారములను ఆయన వాటిని జయించగలిగాడు. దాని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంచేత ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు గనుక మనము కూడా ఒకవేళ మరణించినప్పుడు మరలా మనం ఏం చేస్తాము? తిరిగి లేస్తాం. అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన చెప్పినట్టు ఆయన లేచాడు.
సిలువ వేయబడ్డారో, కానీ సిలువ వేయబడిన ఆయన తాను చెప్పినట్టే దినమున ఏంటండి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు, లేస్తానన్నాడు, ఆయన లేచాడు. ఇది ప్రపంచంలోనే ఒక వింతైన కార్యము. ఇది ఒక మిస్టరీ, ఇది ఒక హిస్టరీ, ఇది ఒక మిస్టరీ అని వారి గ్రంథాల్లో, రోమన్ సామ్రాజ్యం సంబంధించిన గ్రంథాల్లో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. సో వీ కెనాట్ డినై ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనం ఎవ్వరము కూడా కాదనలేమండి. యేసు ప్రభు సాధారణ మానవుడే అనుకుంటూ ఆయనకి శిక్ష విధించబడవలసి వచ్చినప్పుడు అందరూ సిలువ వేయండి, సిలువ వేయండి అంటే పిలాతు తన చేతులు కడుక్కొని చివరికి సిలువకు అప్పగించడానికి ఆయన పూనుకున్నప్పుడు ఆ సిలువ కార్యమంతా దగ్గరుండి నిర్వహించిన శతాధిపతి ఆ రోజు యేసుప్రభు మరణించిన సమయంలో ఆ యొక్క బండలు బద్దలవ్వడం, భూమి కంపించడం, దేశమంతా చీకటి కమ్మడం, భూమి కంపించడం, బండలు బద్దలవ్వడం, సమాధుల్లో నుండి పరిశుద్ధులు తిరిగి లేవడం, ఇదంతా చూసి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. దేని స్తోత్రం కలుగునుగా. ఇంతవరకు ఆయన మనుష్య కుమారుడు అనుకున్నాం, కానీ ఆయన నిజముగా దేవుని కుమారుడు. పిల్లారా, మరొక రుజువు ఆయన మరణించినది తిరిగి లేచాడు అనడానికి మనందరమే దానికి సాక్షులం. దేని స్తోత్రం కలుగునుగా. ఎలాగనంటే మనలో నూతనమైన జీవితం మనకుంది. హల్లెలూయా. ఇంతకుముందు మనము పాతవి గతించా, ఇప్పుడు మనము కొత్త నూతనమైన సృష్టిగా చేయబడ్డాం. నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఎందుకు అనగా ఆయన పునరుత్థాన శక్తి మనలోనికి ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మరణించలేదని, లేదా ఒకవేళ మరణించినా ఆయన తిరిగి లేవలేదని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. అందులో కొన్ని సిద్ధాంతాలు మనం గమనిస్తే, ఎందుకంటే సద్దూకాయలు అనే ఒక తెగ ఉన్నది. ఈ సద్దూకాయలు ఏమి నమ్ముతారంటే అసలు ఏం లేదు, పునరుత్థానం లేదు అని అంటారు. గమనించాలి, మనం నమ్మేది పునర్జన్మ కాదు, పునరుత్థానం. పునర్జన్మ అంటే ఈ యుగంలో, ఈ తరములో మనం ఒక మనిషిగా పుట్టాం. వాళ్ళు నమ్మేది ఏంటంటే తర్వాత తరంలో ఇప్పుడు బాగా బతికితే ఓకే మంచి లైఫ్, లేకపోతే పందిగానో లేదా కుక్కగానో లేదా ఎలకగానో, అంటే మరలా పునర్జన్మ ఉందని నమ్ముతారు. కానీ మనం నమ్మేది పునర్జన్మ కాదు. చెప్పండి, పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ వన్ లైఫ్, బట్ ఇట్ ఎక్స్టెండ్స్. ఒకే ఒక్క జీవితము, కానీ ఆ జీవితము కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. మధ్యలో బ్రేక్ ఏంటి? మరణం. దేని స్తోత్రం కలుగునుగా. అంటే ఆ మరణం బ్రేక్ మాత్రమే. ఆ మరణము తర్వాత ఏముంది? వాస్తవమైన జీవం ఉన్నది. దీనంతటికి సూచనగా యేసు ప్రభు తన స్నేహితుడైన లాజరు చనిపోయాడని కబురు వచ్చిన వెంటనే శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మన సహోదరుడైన లాజరు మరణించాడు, లేపుదాం అనలేదు. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, ఆయనను మనము మేలు కొలప వెళదాం. హల్లెలూయా. ఆయన లాజరు నిద్రిస్తున్నాడు అంతే, కానీ అతనిని మనం మేలు కొలపడానికి వెళుతున్నాం. సో మరణం అనేది ఇట్స్ అ బ్రేక్. ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కనుక ఈ రక్త మాంసాలని, ఈ శరీరాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి? విడిచిపెట్టాల్సిందే. కానీ మన ఆత్మ నిత్యము యుగములు తరతరములు ప్రభువుతో సదాకాలం ఉంటుంది. దీని స్తోత్రం కలుగునుగాక. ఆయన తిరిగి లేవలేదని కొందరు చెబుతూ, సద్దూకాయలు అయితే పునరుత్థానము లేదనే చెప్తూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు, పునరుత్థానము ఉన్నది. దానికి అనేకమైన రుజువులు మనం గమనించవచ్చు. కొంతమంది అంటారు యేసు ప్రభువుని ఎవరో దొంగిలించేసి ఆయన ఆ సమాధిలో ఆయన పెట్టబడినప్పుడు, సమాధానం వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే సమాధులు ఒక గొయ్యి తవ్వి అందులో ఆ పార్థివ దేహాన్ని పెట్టి కప్పేయడం, అది మామూలుగా మనకున్న ఆ ఆలోచన అలాగే జరుగుతూ ఉంటుంది కూడా. కానీ
ఈ సమాధి యేసు ప్రభువుకి పెట్టబడిన సమాధి గొయ్యి తవ్వి అందులో పెట్టేది కాదు. ఒక కొండనే ఒక గుహలాగా చేసి ఆ గుహలో ఈ శవాన్ని పెట్టి దానికి రాయి పొర్లేస్తారనమాట. మీకు అర్థమవుతుందా? అందుకే అక్కడ యేసు ప్రభువుని చూడడానికి స్త్రీలు వెళ్ళినప్పుడు స్త్రీలు దూరము నుండి చూచారంట. దూరము నుండి చూచేటప్పటికి ఆ రాయి చెప్పండి పొర్లింపబడి ఉంది. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువు యొక్క దేహానికి మరలా ఏం చేద్దామని, సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారు. యేసు ప్రభు తిరిగి లేస్తాడు చూద్దామని కాదు, ఆయనకు ఈ సుగంధ ద్రవ్యాలు పూయుదామని వచ్చారు. కానీ దూరం నుండి చూస్తే ఆ గుహ మీద ఉన్న ఆ రాయి ఏం చేయబడింది, పొర్లింపబడి ఉన్నది. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వారు ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి వస్త్రాలు ఉన్నాయి కానీ ప్రభువు లేడు. ఆయనకు చుట్టబడిన వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలు కూడా చుట్టబడి ఉన్నట్లే అక్కడ పడి ఉన్నాయి. రెండవది, యూదులకు ఉండే అలవాటు తలపాగా కదా, ఆ శవానికి యేసు ప్రభు యొక్క పార్థివ దేహానికి ఏం కట్టారు, తలబాగా కట్టారు. ఆ తలబాగా బాగా చుట్టబడి బాగా మడతపెట్టి యేసు ప్రభువుకి కట్టిన లేదా ఆ చుట్టి పెట్టిన ఆ వస్త్రాలు ఈ తలపాగా ఏమో బాగా మడతపెట్టి ఒక దగ్గర ఉందంట. యూదుల నమ్మకం ఏంటంటే తలబాగా ఎవరైనా చుట్టి పక్కన పెట్టారంటే దాని అర్థము నేను మరలా వస్తానని దాని అర్థం అట. దేని స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. అక్కడ కూడా సందేశం ఉంది, నేను తిరిగి లేచాను, నేను మరలా పరలోకంకి వెళ్తాను, నేను మరలా చెప్పండి అందరూ, నేను మరలా తిరిగి వస్తాను. దేని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. వస్త్రాలు ఉన్నాయి కానీ అందులో ఎవరు లేరు చెప్పండి, ప్రభువు లేడు. అందులో ప్రభువు లేడు. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన ఆ పరిణామ క్రమం ఉందే, దాన్ని మెటామార్ఫసిజం అంట, మనగా రూపాంతర ప్రక్రియ. గొంగళి పురుగు ఏమవుతుంది చెప్పండి అందరూ. మీరు అందరూ చాలా మౌనంగా ఉన్నారు. భోజనాలు ఉన్నాయిలేండి, అది ఇప్పుడు నుంచి ఆలోచిస్తున్నారు ఏంటి, మాట్లాడండి. ఎంతమంది ఏమంటాం సంతోషంగా ఉన్నారు? బాగా ఒక్క పెట్టేస్తుందండి అనొచ్చు కదా మీరు. మరి నాకు ఒక్క పెట్టడం లేదు, మరి సీజన్ అంతే. సో ఓకే చెప్దాం. సో ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన ఆ ప్రక్రియలో ఏమంటాం గూడు ఉంటుంది. అందరికీ ఉన్నారా, వింటున్నారా, చూస్తున్నారా? గూడు ఉంటుంది. ఆ గూడును గూడులాగే విడిచిపెట్టి అందులో నుంచి సీతాకోక చిలుక బటర్ఫ్లై మీదకి ఎగురుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శరీరము కూడా అలాగే రూపాంతరం చెంది ఆ కట్టిన ఆ వస్త్రములు గూడులాగే అక్కడ విడిచిపెట్టబడి, గూడైతే ఉంది లేదా వస్త్రాలైతే ఉన్నాయి కానీ వస్త్రములలో ఎవరు లేరు చెప్పండి. అందరు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అక్కడ అంటాడు, ఈయన ఇక్కడ లేడు, ఆయన చెప్పండి లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత వారు అనేది ఏంటంటే యేసు ప్రభు యొక్క శవమును ఎవరో దొంగిలించేశారు, వీరు దొంగిలించి వీరు అబద్ధ ప్రచారం చేస్తున్నారు అని ఈరోజు కొంతమంది తప్పుడుగా ప్రభువు యొక్క పునరుత్థానము గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన శవాన్ని దొంగిలించాలి అని అంటే సుమారు 16 మంది సైనికులను వారు జయించి ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళాలి. 150 టన్నుల బరువుండే రాయిని చెప్పండి పొర్లించాలి. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? అందుకే తర్వాత యేసు ప్రభుని చూసిన తర్వాత, ఇదిగో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, ఇందుకు మేము చెప్పండి సాక్షులం. దీని స్తోత్రం కలుగును గాక. ఆయన మేము ఎత్తుకెళ్ళిపోలేదు, ఆయనే మేము వెళ్ళేలోపే చూసేలోపే ఆయన తిరిగి లేచాడు. పునరుత్థానుడై మాకు ఆయన ఏమిచ్చాడు చెప్పండి, దర్శనమిచ్చాడు. ఆయన పునరుత్థానమునకు మేము చెప్పండి సాక్షులం. కొంతమంది అంటారు ఆయన సమాధుల దొడ్డిలో ఒక సమాధిలో పెడితే
మరొక సమాధిలోకి వెళ్ళి జనాలు చూస్తున్నారు, అంచేత ఆ సమాధి ఆయనది కాదు, వేరొక సమాధి అంటారు. రాంగ్ టోంబ్ థియరీ అంటారు, రాంగ్ టోంబ్. కానీ దానికి మన సమాధానము ఏంటి అని అంటే, ఆయన తప్పుడు సమాధిలో లేదా వేరొక సమాధిలో వెతుకుతున్నారు అనడానికి, ఆయనను పెట్టింది సమాధుల దొడ్డిలో కాదు, ఆయన పెట్టింది సమాధుల తోటలో కాదు. సమాధుల తోట అయితే చెప్పండి, ఎన్నో సమాధులు ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, సమాధులు వేసిన తర్వాత మనోళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రియులైన సమాధులు ఎత్తుక్కుంటూ ఉంటారు. అక్కడ ఎవరి సమాధి ఏంటో కొన్నిసార్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇది మన సమాధి కాదురా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే సమాధులు ఎన్నో ఉంటాయి, వి కెనాట్ ఫైండ్. కానీ ప్రభువు పెట్టింది ప్రైవేట్ టోంబ్, అనగా అరిమతయి యోసేపు తన కొరకు తాను తొలిపించుకున్న ఒక ప్రత్యేకమైన సమాధి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అంటారు యేసు ప్రభుని బాగా కొట్టారు, ఆయన కొరడాలతో కొట్టారు, పక్కన పొడిచారు, మేకులు కొట్టారు, భయంకరంగా హింసించారు, ఆయన చచ్చిపోలేదు, ఆయన మూర్ఛ పడిపోయాడు అంతే. మూర్ఛ పడిపోతే ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? సమాధుల్లో పెట్టేశారు. అది గుహలాగా ఉంటుంది కనుక కొంచెం ఏదో గాలి, చల్లగాలి తగిలి ఉంటుంది. ఆయన తిరిగి ఆ స్పృహ వచ్చాడు, చచ్చిపోలేదంట. ఏంటంట చెప్పండి, అందరు ఎక్కడ ఉన్నారా? మీరు స్పృహలో ఉన్నారా? వెరీ. ఆయన చచ్చిపోలేదు, ఆయన ఫెయింట్ అయిపోయాడంట. మూర్ఛపడిపోతే అది తీసుకొచ్చి అందులో పెట్టేశారంట. కొంతసేపటిగా ఆయనకి ఏమొచ్చింది? స్పృహ వచ్చి ఆయన లేచి ఇండియాకు వచ్చి, అబ్బా ఎన్ని కట్టు కథలో, ఎక్కడికి వచ్చి? ఇండియాకు వచ్చి మళ్ళీ ప్లేస్ కూడా చెప్తున్నారు. ఎక్కడికి? జమ్మూ కాశ్మీర్ వచ్చి, అబ్బబ్బబ్బబ్బా స్టోరీలు చెప్పాలంటే ఎన్నైనా జమ్మూ కాశ్మీర్ వచ్చి అక్కడ మళ్ళీ ఆయన పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడ పిల్లలు కానీ మరి ఇవన్నీ చూసి వచ్చారు వీళ్ళు. ఇవన్నీ తప్పుడు యేసు ప్రభువు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి చెప్పే కట్టు కథలు. ఒకవేళ ఆయన అలాగ స్పృహ తప్పిపోయి పడిపోతే అప్పటికి కూడా ఆయన ఎంత గట్టిగా హింసించారు. గత శుక్రవారం మనం నేర్చుకున్నాము. అటువంటి ఆయన తనంతట తాను రాయి దొర్లించుకొని సైనికులు దాటుకొని అక్కడి నుంచి ఎక్కడికి? ఇండియాకు వచ్చి మరలా ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ ఎలాగ ఉంటుంది? ఎలాగా? అంత మంచుగడ్డలు. అప్పటికే కాళ్ళల్లో ఆయనకి మేకుల లేదా ఆ గాయాలు ఉన్నాయి. ఆ గాయాలతో మంచులో నడుచుకుని వచ్చాడా? నడుచుకుని వస్తే నువ్వు చూసావా? దిస్ ఈజ్ రబిష్, దిస్ ఈజ్ రబిష్. ఇదంతా కూడా ప్రభువుని ఎరుగని వారు ప్రభువుని దూషించడానికి, ప్రభువు పునరుత్థానం లేదని చెప్పడానికి వారు చెప్పే కట్టు కథలు. బట్ వి బిలీవ్ ఇన్ ద బైబిల్. దేని స్తోత్రం కలుగును గాక. మనం బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్నాం, మనం చరిత్రను నమ్ముతున్నాం. మొదలని చెప్పాను, ఇఫ్ యూ కెన్ డినై ఎనీథింగ్ బట్ యూ కెనాట్ డినై ద హిస్టరీ. నువ్వేదైనా కాదనొచ్చు, కానీ హిస్టరీని మనం ఎవరు కాదనలేం. అంచేత ఆయన తిరిగి లేచాడన్నది ఇది తప్పనిసరిగా వాస్తవమైన. మరొకరు అంటారు యేసు ప్రభు తిరిగి లేచాడని వీరు భ్రమ పడుతున్నారన్న. ఏంటట చెప్పండి, ఏంటట? ఏంటి భ్రమ అంటే? వీళ్ళు ఊహించేసుకోండి. ఎందుకంటే ముందు చెప్పాడు కదా, ఏమని చెప్పండి, ఏమని? తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఆయన తిరిగి లేచుంటాడులే లేకపోతే ఏంటో ఏదో అని భ్రమపడుతున్నారు. కానీ ఆయన నిజానికి తిరిగి లేవలేదు అని సిద్ధాంతము లోకంలో ప్రాచుర్యంలో ఉంది. ఒకవేళ అది భ్రమ అయితే యేసు ప్రభువు 40 దినాలు ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు అనేక మారులు, ఏంటంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే మేబీ 12 అపియరెన్సెస్, అనగా 12 రకముల తన్ను తాను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. మళ్ళాంటి తోమ కూడా అందులో ఉన్నాడు. తోమ అన్నాడు, నాకు ఏదో కొంచెం అనుమానంగా ఉంది, నువ్వేనా పోవా అని అంటే, నువ్వు ఫస్ట్ నుంచి వస్తున్నావు, నీకు అన్ని అనుమానాలు ఏంట్రా, నీకు మరీ అనుమానంగా ఉంటాయి, ఇదిగో చేసి చూడు,
మరీ నీకు ఇంకా అనుమానం ఉంటే అందులో ఏంటి, గాయములలో వేలు పట్టి చూడు, నిర్ధారించుకో. ఐఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, తిరిగి లేస్తానన్నాను, తిరిగి లేచాను. నీకేం డౌట్ ఉంటే నిర్ధారించుకో. ఆయన అనేక మారులు ఆయన తనను తాను పునరుత్థానుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. హూ కెన్ డినై దట్? దాన్ని ఎవరు కాదనగలరు? అపోస్తలుల కార్యం ఒకసారి చూద్దాము. అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. 3వ వచనమ్మ. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి. ప్రమాణముల దగ్గర కిందనేముందండి ఫుట్నోట్లో? అనేక రుజువులు. పిల్లారా, క్రైస్తవ విశ్వాసము ఇట్స్ నాట్ వితౌట్ ఎనీ ప్రూఫ్. క్రైస్తవ విశ్వాసము రుజువులు లేనిది కాదు. క్రైస్తవ విశ్వాసము అంధ విశ్వాసం కాదు. క్రైస్తవ విశ్వాసం ఇట్స్ నాట్ బ్లైండ్ ఫైత్. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ రీజన్, దెర్ ఇస్ ప్రూఫ్. ఆయన అనేక ప్రమాణములను చూపి, అనేక రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఐఎమ్ రిజరెక్టెడ్, నేను తిరిగి లేచాను. కావాలంటే చూసుకోండి. శిష్యులందరూ యూదులకు భయపడి ఒక రూమ్లో గడగడ వణుకుతూ ఉంటే తలుపేసి ఉంది. కానీ యేసుప్రభువు వారి మధ్యలోకి వెళ్ళి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడొద్దు, మీకు సమాధానము కలుగును గాక. ఆయన పుట్టినప్పుడు విన్న మాట భయపడొద్దు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవదూతలు ప్రకటించాయి. ఇక్కడ ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయనే స్వయంగా చెప్పిన మాట, మీరు కలవరపడద్దు, మీకు సమాధానం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకేం కావాలి మనకు? రుజువులు. అనేక రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకుని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5-8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5-8 వచనాలు. ఒక నిమిషం 3వ వచనం నేను చదువుతాను. 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. మొదట ఎవరికి? కేఫాకి, అనగా పేతురికి తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. అందరూ దేవుని చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు ఎక్కడి నుంచో అలాగే వెళ్ళిపోయి ఇండియాకి వచ్చి లేదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి స్టోరీ? నాకు అర్థం కాదు. దట్స్ ఆయన 500 మందికి తన్ను తాను సజీవునిగా ఒక్కసారి వాళ్ళందరికీ ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు, చూస్తున్నారండి 7వ వచనం, తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ రైజన్. ఆయన లేచి ఉన్నాడని తన్ను తాను ఆయన నిరూపించుకున్నాడు. ఫ్రాంక్ మారిసన్ అనే ఒక చరిత్రకారుడు పూనుకొన్నాడు అన్నమాట. యేసు ప్రభు అనే ఆయన మరణించి తిరిగి లేవలేదు అని ప్రచారం చేయడానికి పరిశోధన చేశాడు. చాలా గ్రంథాలు చదివాడు. మేబీ ఇస్రాయల్ దేశానికి కూడా వెళ్ళి ఉండొచ్చు. పరిశోధనలు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన తిరిగి లేవలేదు అని చెప్పడము నా వల్ల కాదు అన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెన్ ద హిస్టరీ టెస్టిఫైస్, హౌ కెన్ ఐ డినై ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మరలా ఈయనే 1930 సంవత్సరంలో ఆయన రాసిన పుస్తకం ఏంటంటే, హూ మూవ్డ్ ద స్టోన్.
హల్లెలూయా. ఏం రాశాడు? ఏం రాద్దామని వెళ్ళాడు? అది మన ప్రభు యొక్క శక్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన చంపడానికి నిర్వహణాధికారిగా ఉన్న శతాధిపతి చేత కూడా ఏమని, ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన తిరిగి లేవలేదని పుస్తకాలు రచించడం బయలుదేరాడు ఈయన, ఫ్రాంక్ మారిసన్. చివరికి ఆయన రాసిన పుస్తకం ఏంటి? హూ మూవ్డ్ ద స్టోన్ అనగా ఆ రాయిని ఎవరు దొర్లించారు, ఆ పేరు మీద పుస్తకం రాసి చివరికి అతడు యేసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. యూ కెనాట్ డినై. ఆయన మనం కాదనలేం, ఆయన పునరుత్థానమును కాదనలేం. అంచేత ఆయన ఒకేసారి 500 మందికి, అంతకుముందు ఒక్కొక్కరికి సుమారు 12 అపీరెన్సెస్, 12 సార్లు ఆయా సందర్భాల్లో తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే త్వర కొన్ని మాటలు మనకి. అయితే క్రీస్తు పునరుత్థానుడైనందువలన ఏమి రుజువు చేయబడింది? త్వరగా కొన్ని మాటలు చెప్పి మరొక మన ప్రభు యొక్క అయితే మనం ఏం చేయాలి అనే విషయాలు త్వరగా మనం ధ్యానించదు. నెంబర్ 1, ఆయన పునరుత్థానుడైనందున ఏమి రుజువు చేయబడింది? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అంతా చదువు అవసరం లేదు. కింద భాగములో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి, చూడండి, శరీరమును బట్టి దావీదు సంతానం అనగా శరీరమును బట్టి మనుష్య కుమారుడు. దావీదెవరు? మనిషి. దావీదు సంతానం వారు ఎవరు? మనుష్యులు. శరీరమును బట్టి చూస్తే ఆయన మనుష్య కుమారుడుగా, దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, చూడండి, దేవుని కుమారుడుగాను, ఎలాగా? ప్రభావముతో నిరూపింపబడిన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరు ఎక్కడ ఉన్నారో దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు దావీదు సంతానముగాను, మృతులలో నుండి ఆయన పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా, అంటే దేవునిగా, దేని స్తోత్రం కలుగునుగాక, దేవునిగా రుజువు చేయబడింది. ఆయన మీద మోపిన నేరం ఏంటి? ఆయన మోపిన నింద ఏంటి? నీవు మనుష్య కుమారుడవై ఉండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుంచి 36 వచనాల్లో మనం చూస్తే, నేను బైబిల్లో వాక్యం చెప్పినట్టు దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. యోహాను సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు చూస్తే, పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి, అదంతా వదిలేమని చదువుతాను. నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే మేము సిలువ వేస్తాం అన్నట్టు. మీకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు మీద మోపిన నేపం ఏంటంటే, నువ్వు మనుష్యుడివై ఉండి, నువ్వు మనిషిగా కనబడుతున్నావు, నువ్వు మనిషిలాగే ఉన్నావు, మనిషివే వాళ్ళ దృష్టిలో. నువ్వు మనుష్యుడివై ఉండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావు. మీకు జ్ఞాపకం ఉందా? ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఇంట్లో ఉంటే 4 వ్యక్తులు మంచం మీద ఒక కుష్టు వ్యాధిగ్రస్తుని, ఆ పక్షవాత కలిగిన వ్యక్తిని మోసుకొని తీసుకొచ్చారు. ఆ ఇంటి నిండా జనాలు. అప్పుడు ఇంటి పైకప్పు తీసి ఆ వ్యక్తిని కరెక్ట్గా యేసుప్రభు ఉన్న చోటకి దించారు. అప్పుడు ఆ పక్షవాతం కలిగిన వ్యక్తితో యేసుప్రభు చెప్పిన మాట, నీ పాపములు, అందరూ చెప్పండి, ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. దీని స్తోత్రం కలుగునుగా. అప్పుడు వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటే ఏమన్నారు? దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలిగే అధికారం ఎవరికొంది? వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు. దేవుడు కదా పాపాలు క్షమించాలి. ఈయనెవరు? ఈయన దేవుడా పాపాలు క్షమించడానికి? ప్రభు అన్నాడు, పాపములు క్షమించుటకు ఈ మనుష్య కుమారునికి ఏమి అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే దాని అర్థం, నేను మనిషిని అనుకుంటున్నారు మీరు, కానీ నిజానికి నేను దేవుణ్ణి. నువ్వు మనిషివై ఉండి దేవుడు అంటావా? పదండి అధికారి దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇతను మనిషి అయి ఉండి ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. తర్వాత జరిగిన సంగతి
కానీ ఆయన పునరుత్థానుడైన తర్వాత ఈయన మనిషి కాదు, మనుషులైతే అందరూ చచ్చిపోయి సమాధిలో ఉంటారు కదా, ఈయన సమాధిలో నుండి తిరిగి లేచాడు కదా, అంటే ఈయన ఎవరు కాదు చెప్పండి, అర్థమైతే ఎవరు కాదు, మనిషి కాదు అని నిరూపించబడింది. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో యేసుప్రభు అందరిలో ఒకడు, లేకపోతే ఆయన ఫేవరెట్, లేకపోతే నేను ఆయన అభిమానిస్తాను అని అనుకుంటే కుదరదు. యూ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్. ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని నువ్వు విశ్వసించాలంతే. అందుకంటాడు యేసు ప్రభువని, యేసు ప్రభువని నీ హృదయమందు నీ నోటితో ఒప్పుకొని ఆయనను తిరిగి లేపాడని, లేదా ఆయన తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించిన యెడల అప్పుడు నీవు ఏం పొందుతావు చెప్పండి, రక్షణ పొందుతావు. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నారు. ఎవరు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో దయ్యం పట్టిన వ్యక్తి, దయ్యాలు పట్టిన వ్యక్తి, సమాధిలో తిరిగేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు, బట్టలు కట్టుకునేవాడు కాదు, పిచ్చి పిచ్చిగా కేకలేసేవాడు, రాళ్లతో తన శరీరాన్ని గాయం చేసుకునేవాడు. అటువంటి వ్యక్తి వద్దకు యేసయ్య వచ్చేటప్పటికి అతనిలో ఉన్న దయ్యాలన్నా ఏమని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో మీకేం పని, ప్రవణడ నీతోనే నాకు పని. దయ్యాలు ఒప్పుకున్నాయి ఏమని చెప్పండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు పేతురుని అడుగుతాడు, అందరిని అడుగుతున్నాడు యేసు ప్రభు, ఇదిగో నా గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అంటే, కొందరు అన్నారు ప్రభా నువ్వు ఏలియావు అనుకుంటున్నారు, కొందరేమో నువ్వు మోషేవు అనుకుంటున్నారు, కొందరేమో నువ్వు ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. సరే ఎవరేమనుకుంటున్నారు కానీ పేతురు నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడైనా అటిబిట్టిగా ఎలా మాట్లాడేవాడు ఆ రోజు మాత్రం చెప్పండి, ఖరాఖండిగా అద్భుతంగా చెప్పాడు ప్రభా. ఏమన్నా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. దేవుని స్తోత్రం కలుగునగా. నీవు సజీవుడగు దేవుని కుమారుడు. హి కన్ఫెస్డ్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు. అప్పుడు ప్రభు అంటాడు, తండ్రి నీకు బయలుపరిచితేనే తప్ప ఈ విషయం నీకు బయలు పడలేదు. ఈరోజు జనాలు ఏమనుకుంటున్నారు యేసుప్రభు గురించి? యేసుప్రభు గురించి జనాలకి, ప్రజలకున్న ఆలోచన విధానం ఏంటి? యేసుప్రభు గురించి ఎక్కడ చూసినా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఆయన గురించి, ఒక మనిషి గురించి మాట్లాడే కన్నా చాలా హీనంగా మాట్లాడుతున్నారే. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన సాధారణమైన మనిషి కాదు, ఆయన సజీవుడగో చెప్పండి దేవుని కుమారుడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన గురించి వ్రాయబడిన మాట తీతుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన చదవండమ్మా త్వరగా, ఆయన మహాదేవుడును మన రక్షకుడు. ఆయన మహాదేవుడు మన రక్షకుడు. ఆయన ఎవరండి? మామూలు దేవుడు కాదు, మహాదేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరికైనా డౌట్ ఉంటే నమ్మండి, ఆయన మహాదేవుడు. ఆయనకు చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో, ఆయన నిజమైన దేవుడు. చెప్పండి అందరూ, ఎవరండి ఆయన? గట్టిగా చెప్పండి. అలా చెప్తారా? గట్టిగా చెప్పండి. ఆయన అందరూ ఎలాగానండి, సిగ్గుపడకూడదు. నేను సిగ్గు లేకుండా ఇలా ఉన్నాను. నేను మన దేవుని కోసం సిగ్గుపడాలి. చెప్పండి. ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడు. మనం ఎవరు నమ్మామో మనం తెలుసుకోవాలి. ఎవరైనా మీరు నమ్మారు కదా యేసు ప్రభు గురించి చెప్పండి అంటే చెప్పగలగాలి. మాకు తెలియదండి, మా పాస్టర్ గారు అయితే బాగా చెప్తారండి. మీ పాస్టర్ గారు బాగా చెప్తారా? మరి నువ్వేం చేస్తావు? ప్రభువుని ఎరగని వారే తెలుసుకుని ఆయన గురించి చెప్తా ఉన్నారు. మరి సంవత్సరాల తరబడి ఆయన మాటలు వింటున్న మనం
ఖచ్చితంగా చెప్పలేమా? హీఈస్ గాడ్. ఆయన దేవుడు, దేవుడు, ఆయన దేవుడు, దేవాది దేవుడు. కాకపోతే నిన్ను నన్ను ప్రేమించి మానవ రూపంలో రావలసి వచ్చింది, కానీ ఆయన నిజానికి చెప్పండి ఆయన దేవుడు. నీ హృదయమందు నివసించడానికి ఇష్టపడి వచ్చిన దేవుడు. మరలా నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి మరలా నీ కొరకే రావడానికి ఇష్టపడిన, చెప్పండి ఏ దేవుడు? చెప్పండి గట్టి, ఏ దేవుడు? మళ్ళీ అనమంటారా? మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఏమి నిరూపించబడిందంటే ఆయన దేవుని, ఆయన మానవుడు కాదు. మానవులందరూ చచ్చిపోతున్నారు, రాజులు, చక్రవర్తులు, అధికారులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, హూ ఎవర్ దే ఆర్, వారు చనిపోయి సమాధిలో ఉండిపోతున్నారు. కానీ నా యేసయ్య సజీవుడికి వచ్చాడు కనుక ఆయన ఎవరు? దేవుడు. మరణాన్ని జయించగలిగిన వాడు దేవుడు. రెండవది, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో మీ పాపాలన్నీ నేను తీసుకెళ్తాను, నీ పాపాలన్నీ నేను వేసుకున్నాను, నీ పాపాల కొరకే నేను శిక్ష అనుభవించాను, నీ పాపాల కొరకే మరణించానని చెప్పి ఆయన తిరిగి లేవకుండా ఉంటే మనం కూడా ఆయన నమ్మాల్సిన అవసరమో లేదు. చూడండి, ఎవరైనా ఇగో నీకు ఎంత అప్పు ఉంది, నాకు 10 లక్షలు అప్పు ఉంది, సరే నీ అప్పు తీరుస్తానని నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడికి రాకుండా ఉంటే ఆడు నమ్ముతాడా? ఆడు అలా చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు వస్తాడు 10 లక్షలు ఇస్తాడు. యేసుప్రభు అన్నాడు మీ పాపాలన్నీ తొలగిస్తానని ఆయన మీద వేసుకొని ఆయన మరణించి సమాధిలోనికి వెళ్ళి ఉండిపోలేదు. ఇదిగో నా బలి అర్పణ తండ్రి అంగీకరించాడని దాని స్తోత్రం కలుగును గాక. మీరు అనుభవించవలసిన శిక్ష అంతా నేను అనుభవించాను. ఈ శిక్షను, ఈ బలియాగాన్ని ఎవరు అంగీకరించారు? తండ్రి అంగీకరించారు. ఇక మీదట మీ మీద పాపముల తగిన శిక్ష మీ మీద ఉండదు. మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. మీ విరోధముగా రూపించబడిన రుణపత్రము చెప్పండి కొట్టివేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ క్యాన్సల్డ్ ఆల్ ద డెప్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క రుణములన్నీ కూడా ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేయాలంటే ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? తిరిగి సజీవుడిగా రావాలి. అందుకంటాడు ఆయన లేచాడు కనుక మనము నీతిమంతులుగా తీర్చబడు. మరొకలా చెప్పాలంటే చచ్చినవాడు మళ్ళీ నీతిమంతులు ఎలా తీరుస్తాడు? జీవము కలిగిన వాడే కదా మనను తీర్పు లేదా నీతిమంతులుగా తీర్చేది. మీకు అర్థమవుతుందా? అప్పు తీరుస్తానన్నవాడు ఎక్కడికో చచ్చిపోతే ఎలా తీరుస్తాడు? అతడు బతికుంటేనే చెప్పండి తీర్చగలడు. యేసు ప్రభు కూడా మన పాపాలన్నీ తీసుకువెళ్ళి ఆయన సముద్రపు అగాధములు పడివేసి ఆయన మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మనకి మిగతా వరకు ఏం తేడా? మనందరి పేరు ఏం పేరండి? మనందరి పేరు ఏం పేరు? విశ్వాసులా లేకపోతే మనందరి పేరు ఏం పేరు? విశ్వాసం కదా, విశ్వాసులు. సో విశ్వాసులు మనం చెప్పుకోవడానికి ఆయన అంటాడు ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం. మనం కూడా జీవం లేని వాటిని ఆరాధించిన వారమే అవుతాం. కానీ మనం నమ్మకం ఉంచినది సజీవుడైన దేవుని. చదవమా. మీరు ఒకవేళ క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ పాపములలోనే నిలిచి ఉన్నారు. పాపములను ఒకవేళ ఆయన తిరిగి లేపకపోతే ఇంకా మన పాపాలు మన మీద ఉండేవి. కానీ ప్రభువు తిరిగి లేచినందుకు ఆ పాపముపై మనకు ఆయన విజయం ఇచ్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పనిష్మెంట్
ఆయన మీద వేసుకొని ఆయన శిలువ శిక్ష భరించి మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటాడు, దేవా నీవు నాకు ఇచ్చిన పని ఈ భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరికి రక్షణ అంటే యేసు నా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి చెప్పండి రక్షణ. దేవుని స్తోత్రం. మూడవదిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుని స్తోత్రం. మూడవదిగా పునరుత్థానము మనకు కూడా లేదా మనకు ఏం కలిగించింది? నిరీక్షణ కలిగింది. అక్కడ అంటాడు, క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో, అందరు ఇక్కడ ఉన్నారండి, దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు ఎలాగైతే మృతుల్లో ఉండి లేపబడ్డారో ఆయన యందుండి మృతులైన వారు కూడా అలాగే తిరిగి లేస్తారు. అది మనకున్న నిరీక్షణ. అందుకని పునరుత్థానమును జీవమును నేనే. నేను విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు చనిపోడు, చనిపోయినాను తిరిగి లేస్తాడు. మొదట్లో మనం నేర్చుకున్నాం ఆయన ప్రథముడుగా, ఆయన మొదటివాడుగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. తర్వాత నీవు నేను మరణించిన తర్వాత ప్రభు ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా ఏం చేస్తామండి? లేపబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైన శరీరం, యేసు ప్రభు శరీరం కూడా ఆయన మహిమ శరీరమును ధరించుకున్నట్లు మనం కూడా మరణించిన తర్వాత మనకి ఏ శరీరం వస్తుంది చెప్పండి? మహిమ శరీరం. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మర్త్యమైనదిగా విత్తబడి అమర్త్యమైనదిగా మన శరీరము మీదకు లేస్తుంది. అదే ప్రభువు కూడా మనకు మాదిరిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రథమ ఫలం అంటే మొదటివాడు. ఎవరిలో మీరు అనొచ్చు, మరి యేసు ప్రభువే లాజరు లేపాడు కదండి. లాజరు కదండి ఫస్ట్. యాయిరు కుమార్తెను కూడా బతికించాడు కదండి, ఆవి కాదండి ఫస్ట్. ఇంకేమైనా అంటారా? నాయీన విధవరాలు కొడుకును బతికించాడు కదా, అబ్బాయి కదా ఫస్ట్ అని అనొచ్చు. వారు లేచారు, ప్రభువే లేపాడు, తర్వాత చనిపోయారు. కానీ సజీవుడై తిరిగి లేచి ఇంకనూ సజీవునిగా ఉన్న వారిలో చెప్పండి ఆయన ప్రథముడు. అలాగే మనం కూడా మరణించిన తరువాత ఆయన మనం తిరిగి లేస్తాం. అది ప్రకటన గ్రంథంలో చదువుతున్న ప్రభువునందు చెప్పండి అందరూ, ప్రభువునందు మృతినందు మృతులు ఎవరు ధన్యులు? చచ్చిపోయిన అందరూ కాదు, ప్రభువు నందుండి కొన్నిసార్లు ఎవరు చచ్చిపోయినా కానీ, క్రైస్తవులు చచ్చిపోయినా కానీ మహిమ ప్రవేశం అంటే ఏమన్నాడు? మహిమలోనికి ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగా తాగాడు, తిరిగాడు, రకరకాల పాపాలు చేశాడు, మహిమ ప్రవేశం. నువ్వు పంపించావాడు, నువ్వు పంపించావా? అందరూ ధన్యులు కాదు, ప్రభువు నందుండి మృతులైన వాడు. ప్రమోటెడ్ టు ఏంటి ఏమంటుంది హెడ్డింగ్ ఎవరైనా చచ్చిపోతే వెంటనే మనం పెట్టేది రిప్. ఏంటి రిప్ అంటే రెస్ట్
ఇన్ పీస్ అండ్ నువ్వు చెప్పినంత వరకు విశ్రాంతి తీసుకోడాడు. అలా చూస్తాడు, నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడు. కొన్ని మనకు అలాగ అలవాటు అయిపోయారు. రిప్ ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇంటి పరామర్శించం, వారితో మాట్లాడము, వాళ్ళకి ఫోన్ చేయము, వాళ్ళ బాధలో పాలు పంపులు పంచుకో. మనం ఏం చేస్తాం చెప్పండి, చచ్చిపోయిన వెంటనే స్టేటస్లో రిప్. అందరూ రిప్ అవరు, అందరూ రిప్ అవరు. ప్రభువు నందుండి మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసనమని. ఇంకో చూడండి, భక్తులు కొనుపోబడతారు. ఎవరండి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎవరి మరణమో గట్టిగా చెప్పండి. అప్పుడే ఓపిక అయిపోయింది. అది ఇందాక నుంచి అడుగుతున్నాను. భక్తుల మరణం, దేవుని భక్తుల మరణం. అందరి మరణం కాదు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. నేను తిరిగి లేస్తాను, ఆయన ఇప్పుడు వచ్చినా కూడా నేను వెళ్ళిపోతా పరలోకాన్ని. దీని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను చచ్చిపోయినా నేను ఆయనతో ఉంటానన్న నిరీక్షణ మనందరికి ఉండాలి. ఓకే, కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే అంటాడు మరణము, మనం కూడా మరణిస్తాం. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మనం కూడా తిరిగి లేస్తాం. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని నమ్మిన వారు అందరూ అక్కడతో సరే, లేకపోతే అక్కడ మరణం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికో పోతారు, పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి పోతారు. బట్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద లార్డ్, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొందుతారో, పాపాలు ఒప్పుకుంటారో, పాపాలు క్షమించబడతాయో, వారికి పరలోక రాజ్యంలో ఏముంది? చోటు ఉంది. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దామా? అందరు సిద్ధంగా ఉన్నారా? చెప్పమంటారా కొన్ని మాటలు? చెప్పండి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన వస్తానన్నాడు. ఆయన గురించి చెప్పబడింది. మొదటిసారి ఆయన వచ్చాడు. ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన లేఖనానుసారం. నేను మరణిస్తానన్నాడు, మరణించాడు. తిరిగి లేస్తానన్నారు, తిరిగి లేచారు. ఆ మధ్యలో ఒక ఆయన నన్ను చచ్చిపోతాను, నేను కూడా తిరిగి లేస్తాను అన్నాడు. అందరూ అలా చూస్తున్నారు, ఎప్పటికీ రావట్లేదు ఆయన. అలాగ అందులోనే ఉన్నాడు. బట్ జీసస్ సెడ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్. ప్రభు చెప్పాడు, ఆయన చెప్పండి తిరిగి లేచాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడండి. 40 దినాలు అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆరోహణం అవ్వడానికి ముందే ఆయన చెప్పాడు, నేను వెళ్తున్నాను అక్కడికి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. చూద్దాం యోహాను సువార్త 14 త్వరగా 14 అధ్యాయం 2-3 వచనాలండి. యోహాను సువార్త 14 అధ్యాయం 2-3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే మీకు చెప్తాను కదా. హల్లెలూయా. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దీని స్తోత్రం కలుగును గాక. ఒకరు సడన్గా యేసుప్రభు బాంబు పేల్చినట్టు పేల్చాడు. ఏమని? కొన్ని రోజులే నన్ను చూస్తారో, ఇక నేను కనబడ్డాడు వీళ్ళకి అంబరం ఎత్తుకోను. కలవరం. యేసుబాబు వెళ్తానండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు, మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతావా అని ఏడు ప్రారంభించారేమో. బాబు కలవరపడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళి అన్నాడు. నా తండ్రి ఎంట అనేక నివాసాలు ఉన్నాయి. దీని స్తోత్రం కలుగును గాక. అందులో ఒక నివాసం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరికైనా మన నివాసం లేదంటే భయపడాల్సిన అవసరం లే. లాజర్కి ఈ భూమి మీద చిల్లికి అవ్వ కూడా లేదు, కానీ పరలోకంలో భవనం ఉంది లాజర్కి. దీని స్తోత్రం కలుగునుగా. ధనవంతుడికి భూమి మీద చాలా ఉంది, కానీ పరలోకం మెట్లు కూడా ఎక్కలేకుండా ఎక్కడ పోయాడు? పాతాళానికి వెళ్ళాడు, నరకానికి పోయాడు. ప్రభు అన్నాడు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నా తండ్రి ఏంటి అనేక నివాసన గలవు. చదవండమ్మా. నేను వెళ్ళి మీకు స్థలం నేను వెళ్ళి ఏం చేస్తాను? నేను వెళ్ళి
మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, స్థలము సిద్ధపరిచిన ఎడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, అది సంగతి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోవు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై వెళ్ళాడు. మరి మనం ఆయనతో పాటు ఉండాలంటే మన ప్రాసెస్ కూడా, చెప్పండి, మన ప్రాసెస్ కూడా అదే. ఒకరోజు మరణిస్తాం, సమాధి చేయబడతాం. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మధ్యాకాశంలో కడబోర ధ్వని, బోర ఊదినప్పుడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మన నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. నిద్రించిన వారి కంటే మనం ముందుగా చేరము. ముందు వాళ్ళు పరిశుద్ధులను ఆయన వెంట పెట్టుకొస్తాడు, మనకంటే ముందు మరణించిన వారిని వెంట పెట్టుకొస్తాడు. ఆ మీదట సజీవులమై నిలుచుండ మనము వెళ్తాము. అప్పటికే మృతి నొందిన వారు మహిమ శరీరము ధరించుకొని వారితో మనము కలిసి, చెప్పండి, మధ్యాకాశానికి వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం అనేది కట్టుకథ కాదు. క్రైస్తవ విశ్వాసం అనేది అన్ని జరగబోయే కార్యాలు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ప్రభు అన్నాడు, వస్తానన్నాడు. చూడండి, ఆయన తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేచాడు. ఆయన వస్తానన్నాడు, చెప్పండి, మరలా ఆయన వస్తాడు. మరి ఆయన వస్తే ఆయన నీ కొరకు సిద్ధపరిచే ఆ భవనంలోకి వెళ్తావా? ఆయన సిద్ధపరిచేస్తున్నాడు అక్కడ. కానీ ఆ భవనంలో దేవుడు సిద్ధపరిచే స్థలంలో నీవు ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. ప్రభువు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. చూడండి, ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాను. గతసారి అమెరికాకు వెళ్ళిన ఆ మొదటి సుమారు 10-15 దినాలు ప్రిపరేషన్ అది ఉందా, ఇది ఉందా, ఏం మర్చిపోయాం, సూట్ కేసులు బోరువే అంత, 2-5 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నా అక్కడ మళ్ళీ తెరిచి మొత్తం అంతా తీసేస్తారు. ప్రిపరేషన్ ఎక్కడికే, ఒక దేశానికి వెళ్ళడానికి అంత ప్రిపరేషన్ అయితే, దేశం మాట దేవుడు ఎరుగు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి. ఎంత ప్రిపేర్ అవుతారు లేరా? లేదా అలాగే ఏ పడితే వేసుకొని, ఏది పడితే అది పట్టుకొని వెళ్ళిపోతారా? సింపుల్ జుట్టు వేసుకొని, శివుడు మొక్క వేసుకొని, యూ విల్ వేర్ ద బెస్ట్ క్లోత్స్, అవునా కాదా? మంచి వస్త్రాలు వేసుకోండి, ఉన్న వాటిలో మంచిగా ప్రిపేర్ అవుతాం, బట్టలు పట్టుకుంటాం. చెప్పండి, ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా చాలా పట్టుకుంటారు కదా. మరి స్నో ఫౌండేషను అవన్నీ మా అమ్మ వెళ్తుంది ఎక్కడికి, ఫంక్షన్కి. ఈ లోకంలో ఎక్కడెక్కడికి వెళ్ళడానికి ఎంత ప్రిపేర్ అవుతున్నామే, పరలోకం వెళ్ళడానికి నువ్వు అలాగా చేతులుపుని వెళ్ళిపోతావా? అలాగ వెళ్ళడం అవ్వదు, అలాగ వెళ్ళిపోతే అవ్వదు. పరలోకంలో పరిశుద్ధులకు మాత్రమే చోటు, పరిశుద్ధులకు మాత్రమే చోటు. అది నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ప్రభువు నమ్మి కూడా ఇంకా రకరకాల దురలవాట్లు, దురభ్యాసాలు, అపవిత్రత, కామం, మోహం, మదం, మత్సరం, అక్రమం, అన్యాయం, అపవిత్రత, అశ్లీలత, ఇవన్నీ చేసుకుంటా పరలోకం వెళ్ళలేం. హీఈస్ ప్రిపేరింగ్ ద ప్లేస్ ఫర్ యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ ప్రిపేర్డ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? గత శుక్రవారం నేను చెప్పాను ఒక మాట. దైవజనుడు జాన్ గారు చక్కగా సిద్ధపడి అందరితో చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోతున్నా. చెప్పిన కొద్ది క్షణాలకే హీఈస్ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. సో ఆయన వస్తానన్నాడు, మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను మధ్యాకాశానికి ఎత్తబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరూ ప్రత్యక్షమైన తర్వాత దేవుని రాజ్య విషయాల గురించి వారు అందరికీ బోధిస్తూ ఉన్నప్పుడు వారు అడుగుతూ ఉన్నారు, ప్రభా నువ్వు వస్తానంటున్నావు, రాజ్యం తెస్తానంటున్నావు, ఎప్పుడు వస్తావంటే ప్రభు అన్నాడు, నేను ఎప్పుడు వస్తాను నాకు తెలియదు, కాలములు సమయములు చెప్పండి తండ్రి స్వాధీనం మంది ఉన్నాయి, కానీ నేను వెళ్ళి చెప్పిన పని చేయండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. గనుక యెరూషలేములో, యోదయ, సమరయ, గలిలయ అంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షుల యందురు అని చెప్తా ఉంటే వారు అలా చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్నప్పుడు
యేసు ప్రభు అలాగ ఆరోహణం వెళ్ళిపోతున్నాడు. మేఘము ఆయనను కొనిపోయిన. చూద్దాం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము. ఈ మాటలు చెప్పి 9వ వచనమా, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను ఏంటండి మేఘముల మీద కొనిపోయాడు. మరలా చెప్పండి, మేఘముల మీద ఆయన వస్తాడు. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒకసారి ఆ విండోలను చూస్తే జస్ట్ అన్ని మేఘాలు, వెంటనే నా మైండ్లోకి వచ్చింది అదే. చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఆ మేఘాల మీద ఆయన రాబోతా ఉన్నాడు, మధ్యాకాశమునకు రాబోతా ఉన్నాడు. ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారు. చూడండి, ఒకసారి ఊహించండి. వాళ్ళు చూస్తుండగా చెప్పండి, అలా మీదకి ఆయన వెళ్తున్నాడు. ఆశ్చర్య తేరు చూచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు, అనగా దేవదూతలు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచున్నారు? మరొకరికి చెప్పాలంటే చూసింది బాగా చూస్తారు చాలు. కొంతమంది అలాగే చూస్తున్నారు. ఎందుకు అలా చూస్తున్నారు? పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. అంటే ఇక్కడతో యేసుప్రభు వచ్చాడు, మనకు రొట్టెలు ఇచ్చాడు, మనకు అన్నం పెట్టాడు, బట్టలు పెట్టాడు, స్వస్థపరిచారు. అబ్బా, ఆయన అద్భుతాలు చూస్తే చాలా మజాగా ఉంది. ఆయన సిలువేశారు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, చాలా బాగుంది. ఇక్కడతో యేసు ప్రభు యొక్క ఏమంటారు చరిత్ర కంప్లీట్ అయిపోయింది అనుకోకండి. ఆయన ఎలాగే వెళ్ళడు. చూడండి, అక్కడ ఏమన్నాడు? ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మరలా వస్తాడు. నీ జీవితం ఎలాగున్నది? ఇంకా ఈ భూమి మీద ఉట్టి కట్టుకుని ఊరేగి ఇంకా అవి ఇవి అనుకుని కొంటే కుదరదు. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలి. ఎప్పుడైతే ఆయన కడబోర ఊదినప్పుడు ఎవరైతే సిద్ధపడిన విశ్వాసులు ఉంటారో, సంఘం ఉంటుందో, ఆ సంఘం ఎత్తబడుతుంది. ఎవరైతే సిద్ధపడలేదో వారందరూ కూడా విడువబడతారో. జ్ఞాపకం ఉందా? బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారునితో విందులో పాలుబొమ్మలు పొందారు. బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. 2 తిరగలి విసురుచుందురు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. 2 మంచం మీద పండుకొందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. దట్ విల్ హ్యాపెన్. ఎవరు విడువబడతారు, ఎవరు ఎత్తబడతారు? సిద్ధపడిన వారు ఎత్తబడతారు. అందుకే కొన్ని ఫ్లైట్స్లో 2 పైలట్లు ఉంచుతారు. కొద్దిగా చాలా మట్టుకు అన్ని ఫ్లైట్స్లో, ముఖ్యంగా అమెరికన్ ఫ్లైట్స్లో వారి నమ్మకం ఏంటంటే, ఒకడు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఒకడు క్రైస్తవుడు ప్రభు నమ్మినోడు, ఒకడు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఈయన అటు నుంచి అటే, మరి ఫ్లైట్ ఎవరు నడుపుతారు? అందుకని ఇంకొక అతను ఉంచుతారనమాట, జస్ట్ ఫర్ వెల్. అవే జరుగుతాయి ప్రభు వచ్చినప్పుడు. కొందరు ఎత్తబడతారు, కొందరు విడబడతారు. ప్రభు అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పరలోకి వెళ్ళడం అనేది అన్నాడు. ఆ దారి ఇరుకును, అందరూ వింటున్నారండి? ఆ దారి ఇరుకును సంకుచితమునై ఉన్నది. ఆ ద్వారమున ప్రవేశింప పోరాడు. దేంతో పోరాడాలి? నీవు పరిశుద్ధంగా జీవించుట కొరకు లోకముతో పోరాడాలి, శరీరముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, పాపముతో పోరాడాలి. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరు కడముట్టించిన విశ్వాసం కాపాడుకున్నాను, నేను పరలోకి వెళ్ళిపోతున్నా. ఆయన అక్కడ
నీతి కిరీటం పట్టుకుని నా కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కొరకు మాత్రమే కాక ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ప్రతి వారి కొరకు ఆ నీతి కిరీటము ఉంచబడింది. నువ్వు ఎత్తపడతావా? ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మేబీ టు నైట్, ఈ రాత్రి ఎందుకు రాకూడదు ఏమో. ఒకవేళ ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావా? ఎవరు ఎత్తబడతారంటే, ఎవరు పరలోక రాజ్యంలో, ముఖ్యంగా మధ్యాకాశంలో ఆ 7 ఏండ్ల విందులో, 7 ఏండ్ల విందులో సంఘం ఎత్తబడుతుంది. సిద్ధపడిన సంఘం విడువబడిన వారికి 7 ఏండ్లు మహాశ్రమలు. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఒకవేళ విడువబడితే ఇప్పుడు ఈ శ్రమలు కూడా ఉన్నాయి. ఈ శ్రమల్లో యేసు ప్రభు మనతో ఉంటాడు. ఈ శ్రమలు తట్టుకోవడానికి ప్రభు మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఉండడు. ధర్మ విరోధి అంత్యక్రీస్తు అప్పుడు పరిపాలన చేస్తాడు. మన మీద భయంకరమైన హింసలు కొమ్మరిస్తాడు. నీ విడుబడే గుంపులోనే ఉండకూడదు. ఇదంతా బైబిల్ అండి, బైబిల్లో చెప్పిన మాటలు. నువ్వు యేసు ప్రభు నమ్మితే ఆయన చెప్పే విషయాలు కూడా నమ్మాలి. నువ్వు విడిపడతావా, ఎత్తబడతావా? యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. నేను ముగింపులోకి వచ్చాను. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. లోకాసువార్త 14:16-20 వచనాల్లో ఒక అతడు విందు ఏర్పాటు చేస్తున్నాడు. అందరూ వింటున్నారండి? విన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి మరొకసారి గట్టిగా. వెరీ గుడ్. ఒక ఆయన విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాడు. నేను క్లుప్తంగా చెప్పేస్తాను. లోకాసువార్త 14:16-20 వచనాలు చూస్తే ఆ విందుకే పిలుస్తూ ఉన్నాడు. పిలిస్తే 3 రకాల సాకులు చెప్పారు. ఒకడేమో, నేను పొలం కొని ఉన్నాను, అర్జెంటుగా వెళ్ళి. అర్జెంటుగా వెళ్ళి పొలం ఎక్కడికి వెళ్ళిపోద్దండి? వెళ్ళిపోద్దా? కొంతమంది అలాగే చెప్తారు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. ఏంటంటే ఏం ఉండదు. బైక్ చూడడానికి వెళ్ళారు. ఏంటి బైక్? ఎప్పుడు? ఆదివారం గుడి మానేసి. బైక్ ఉండదా? వెళ్ళిపోద్దా దాని అంతటా? ఇతడు కూడా అలాగే పొలము కొన్నాను, నేను దానిని చూడ వెళ్తున్నాను. రెండోడు అన్నాడు, 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించవెళ్ళ. ఎప్పుడు? మీరు ఏదైనా వస్తువు కొన్నారు అనుకోండి, మనలో అన్నమాట, కొన్ని తర్వాత చూస్తారా పరీక్ష? కొనకముందే పరీక్షించి చూస్తారా? చెప్పండి. పోనీ ఆయనలాగే ఒక గేదె కొండకి వెళ్ళారు. గేదె కొనేసిన తర్వాత ఇంటికి కొంచెం చూస్తారా? ఈ గేదె కాలు ఉందా, ఒక కన్ను లేదా, లేకపోతే చూస్తారా? అంటే ఇతడు చెప్పింది ఏంటి? అక్కడే ఉంది కదా, ఏంటి నెపం. మూడోవాడు అన్నాడు, నేను పెళ్ళి చేసుకున్నా, నేను రాలేను అన్నాడు. నువ్వు ఒక్కడవే చేసుకున్నావురా ప్రపంచంలో పెళ్ళి అన్నట్టు అనమాట. ఈ 3 మనం గమనిస్తే విందు ఏర్పాటు చేశారు, కానీ ఆ విందులో చేరడానికి వీరు నెపములు చెప్తారు. దాన్ని అన్వయించుకుంటే ఆ విందులో పాలు పంపులు పొందడం, ఇది మధ్యాకాశంలో జరగబోయే విందు, 7 ఏండ్ల విందు. దీని స్తోత్రం కలుగునుగా. ఈ 7 ఏండ్ల విందులో జరిగేది ఏంటో తెలుసా? రాబోయే 1000 ఏండ్ల పరిపాలనకి మనకు అక్కడ ట్రైనింగ్. దీని స్తోత్రం కలుగునుగా. ప్రభు అన్నాడా? పేతురు అంటాడు, ప్రభు మేము సమస్యను విడిచిపెట్టి నేను వెంబడించా, మాకేం లాభం అంటే, నూరంతలు ఇవన్నీ పొందుకుంటావు, అంత మాత్రమే కాదు, నీవు నాతో పాటు సింహాసనం కూర్చుని ప్రజలను రాబోయే రాజ్యం మనది. అలా చూస్తారేంటి? రాబోయే రాజ్యము మనది. ఎన్నేండ్లు? గట్టిగా చెప్పండి, ఎన్నేండ్లు? 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఏలడానికి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు అండ్ ట్రైనింగ్. హల్లెలూయా. అది క్రైస్తవ విశ్వాసం. మరి ఆ విందులోకి వెళ్ళాలంటే పొలం, ధనం, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, కుటుంబం, సంబంధాలు, బంధువులు, ఇవన్నీ అవసరమే. కానీ అవన్నీ సాకుగా, అన్నీ పొలం వద్దా, మనకి పొలం కావాలి, కానీ పొలం సాకుగా ఉండకూడదు. పొలం 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 ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు. కొంతమంది అడుగు, యేసుబాబు చచ్చిపోయిన రోజైనా రారా గుడికి అంటే, లేదు పాస్టర్ గారు నాకు చాలా బిజీ. ఎలాగా? పొలం. దేవునిలో ఉండాల్సింది పొలం అన్నాను కదా. ప్రభువు నందు, ప్రభువు సంఘములో ఉండి
రెండవది పొలం అనగా ధనానికి సాదృశ్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. ఉద్యోగం లేనంత వరకు చక్కగా గుళ్ళో ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్టర్ గారిని మీకు తెలుసు కదండి, నేను ఎంత బిజీయో నాకు చాలా బాగా తెలుసు. అప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేయాలి యేసునామంలో. ముందేం చేశాను ప్రార్థన? ముందేం చేశాను? యేసునామంలో. ఇప్పుడు ఏం చేయాలి? గుడికి రావట్లేదు, ఏం చేయాలి? కానీ చెయ్యను, అలాగా చేయకూడదు, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో పొలం ఇంపార్టెంట్ కాదు, పొలం అవసరం, ధనం అవసరం, కానీ దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఒకరోజు వచ్చాడు ధనవంతుడు, ప్రభా నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. అచ్చేయొద్దు, ఇచ్చేయొద్దు, అచ్చేయొద్దు అంటే ప్రభు ఇవన్నీ చేస్తున్నాను ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు, అయితే నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించి. అక్కడ ఏం రాయబడింది? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏం కావాలి అతనికి? ఇటువంటి వాడు విందులో పాలుబొమ్మలు పొందుతాడా? 24 గంటలు వ్యాపారం. పాస్టర్ గారిని ఖాళీ లేదండి, ఖాళీ లేదు. తర్వాత ఉంటుంది ఏంటి? ఏమన్నా విడువబడిన వారికి 7 ఏండ్లు మహాశ్రమలు. ఇక్కడ ఊరికి చెమట పట్టిపోయి బాగా కష్టపడిపోతున్నాడు. ఉద్యోగం, వ్యాపారం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడ ఇంకా మహాశ్రమలు. రెండవది 5 జతల ఎడ్లు. మూడవది వివాహం. మొదటిది ఆస్తి, రెండవది వ్యాపారం, మూడవది వివాహం అనగా దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ ఇట్. మరొకలా చెప్పాలంటే రిలేషన్షిప్స్. ప్రభువు కంటే కొన్నిసార్లు ప్రభు నమ్మిన తర్వాత భార్య నేను వెనక్కి లాగుతుందని, భర్త నేను వెనక్కి లాగుతుందని, పిల్లలు వెనక్కి లాగుతుందని మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములు, అక్కచెల్లెలైనను ఇంకెవరినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడిన వాడు నాకు పాత్రుడు. దేని స్తోత్రం కలుగును గాక. నీవు ప్రభువు కంటే దేనిని నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నాకు పాత్రుడు. ఆ విందులో పాల్పొమ్మలు పొందాలంటే నీవు ప్రభువుకి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. హనోకు దేవునితో కూడా నడిచెను. దేవుడు అతనిని చెప్పండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమన్నాడు యేసయ్య? మరలా నేను వస్తాను, మిమ్మును తీసుకొని వెళ్తాను. ఇప్పుడు చెప్పండి, హనోకు జీవితం బట్టి ఎవరిని తీసుకెళ్తాడు? ఆయనతో కూడా నడిచినవాడు. అందరూ జలప్రాయంలో చచ్చిపోయారు, కానీ నోవహును ఇంటి వారిని ప్రభు రక్షించాడు. ఎందుకు? వారు దేవుని దృష్టిలో కృప పొందారు. ఎందుకనగా నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించారు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది, కానీ లోతుని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకనగా వారు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకులు ఎత్తబడే గుంపులోనే ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ప్రభుని నమ్మడం అంటే గుడికి రావడం కాదు. ప్రభుని నమ్మడం అంటే పాటలు పాడడం కాదు. ప్రభువు నందు సిద్ధపరచబడడం అంటే కానుకలు ఇవ్వడం కాదు. ఇంకా చెప్పాలంటే నీ కానుకల కంటే నీవు దేవునికి కావాలి. దేని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు, మీ సొత్తును కాదు నేను మిమ్మల్ని కోరుచున్నాను. కొంతమంది కానుక పంపిస్తే నేను అంటాను, కానుక ఇంపార్టెంట్ కాదమ్మా, వారు ప్రభు యొద్దకు రావాలి. దేని స్తోత్రం కలుగునుగా. నీ కానుక నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్దు. నీవు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రభువు కొరకు సిద్ధపడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనో దేవుణ్ణి, ప్రభువుని చూడలేరు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆ విందులో పాలుపొంపులు పొందాలంటే, లేదా ఆ విందులో లేనివారు చెప్పండి, ఆ విందులో లేనివారు ప్రకటన గ్రంథంలో రాయబడింది దేవుని ఉగ్రతలో ఉంటారు. రెండు ప్లేస్లోనే ఉండాలి. ఒకటి విందులోనైనా ఉండాలి, చెప్పండి, మహాశ్రమల్లోనైనా ఉండాలి. ఈ మహాశ్రమలను తప్పించుకోవాలంటే ఆ విందులోకి వెళ్ళాలి. ఆ విందులో పాలుపొంపులు పొందాలంటే చెప్పండి, పరిశుద్ధంగా జీవించాలి. నీ పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీకు జీవిత విధానం ఎలా ఉంది? అక్కడ ఒక మాట చెప్పగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హల్లెలూయా, స్తోత్రం. 2వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతానమ్మా. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఏలే అనగా అందరూ తీస్తారండి, బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి తెరుస్తారా ప్లీజ్? తీతుకు రాసిన
పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి అందరూ తీసి చూద్దాం. ఏలయనగా అందరూ చదువుదాం ఒకసారి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. దేనికోసం ఎదురు చూస్తున్నామండి? దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షత ఎదురు చూసేవారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన వస్తాడు. చనిపోయి తిరిగి లేస్తానని లేచాడు. వస్తానన్నాడు, చెప్పండి, మళ్ళీ వస్తాడు. ఎదురు చూస్తున్నాం. ఎలాగ ఎదురు చూడాలి? ఎదురు చూచుచు అండర్లైన్ చేయండి. ఈ లోకంలో మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? పరలోకానికి. కానీ ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఏమున్నది? మాలిన్యం ఉన్నది, అపవిత్రత ఉన్నది, సాతాను క్రియలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పోరాటం ఉంది, శరీర క్రియలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న నీవు అంటాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల్లో, నిష్కలంకమైన భక్తి ఏదనగా విధవరాండ్రను దిక్కులేని వారిని పరామర్శించడం మాత్రమే కాక నోటికి కళ్ళెము పెట్టుకొనుచు ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను మనం ఏం చేయాలి? దేవాన్ని వెళ్ళిపోతాను నువ్వు కాపాడే కాదు. అక్కడ ఏమన్నాడు? కొంతమంది ప్రభా నీ సినిమాలకు వెళ్ళిపోతాను, నువ్వు ఒక నిజంగా దేవుడైతే నన్ను కాపాడి. వీడు వెళ్ళిపోతాడట, ప్రభు ఏం చేయాలి? కాపాడుతూ ఉండాలి. కాదు అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఏమనుందమ్మా? తన్ను తాను కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా ఎవరు చూడాలి? ఎవరు చూసుకోవాలి? చెప్పండి. నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, పిల్లలందరూ ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పరీక్ష ఎవరు రాయాలండి? కొంతమంది రాత్రి అంతా ఆల్నైట్ ప్రేయర్, రేపు పరీక్ష, రాత్రి అంతా ప్రార్థన, వస్తాయి మార్కులు? పరీక్ష రాయడానికి సహాయం చేస్తాడు ఆయన, కానీ రాయాల్సింది నీవే. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. లోకంలో అపవిత్రత అంటుకోకుండా. ఎక్కడ చూసిన అపవిత్రత, అది నిజమైన భక్తి అంటాడు. స్వస్థ బుద్ధి, అక్కడ చూడండి విషయాలు. ఎదురు చూచచ్చు ఈ లోకములో మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటండి? కుళ్ళు బుద్ధి కాదు, అసూయ బుద్ధి కాదు, అహంకార బుద్ధి కాదు. కొంతమంది ప్రభువుని నమ్ముతారు కానీ ఏమనుకోకండి, మామూలుగా చెప్తున్నా, ఒళ్ళు నిండా మీరన్న మాటలు, నేనన్న మాటలు. ఆడు ఒళ్ళంతా అంటే ప్రాస బాగుందన్న, ఒళ్ళు కుళ్ళు. ఆడు బయటికి ఒళ్ళంతా కుళ్ళు. ఆ కుళ్ళు అని చెప్పినోడు కూడా కుళ్ళే. కుళ్ళు బుద్ధి ఉండకూడదు, అసూయ బుద్ధి ఉండకూడదు. కొంతమంది ఉన్నట్టే ఉంటారు, వెనకాల కొంపలు ముంచెత్తుండు. అంటే అంత ప్రాక్టీస్ అనమాట. ఆ మంచి బుద్ధి కాదు, అది చెత్త బుద్ధి. చెప్పండి అందరూ, ఏ బుద్ధి? గట్టిగా చెప్పండి, ఏ బుద్ధి? చెత్త బుద్ధి, చెడ్డ బుద్ధి, కుళ్ళు బుద్ధి. మంచి బుద్ధి ఉండాలి, మంచి మనస్సు, ప్రేమించే మనస్సు, చేర్చుకునే మనస్సు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుండాలి. స్వస్థ బుద్ధి, చెప్పండి అందరూ, స్వస్థ బుద్ధి, నీతి, భక్తి, కిందన అన్నాడు పవిత్రత. ఓకే, ఈ 4 లక్షణాలు హనోకు దేవునితో కూడా నడిచిన కనుక అతడు కొనిపోవాలి. హల్లెలూయా. హనోకులో స్వస్థ బుద్ధి ఉంది, నీతి ఉంది, భక్తి ఉంది, పవిత్రత ఉంది. నోవహులో
స్వస్థబుద్ధి ఉంది, నీతి ఉంది. అందరూ వారి ఊహంతా ప్రపంచమంతా కేవలం చెడ్డదిగా ఉంది. కానీ నోవ ఇంటి వారు దేవుని కృప పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది పరిశుద్ధత విషయంలో చెప్పే సాకేట్ తెలుసా, మా ఆఫీసులో అందరూ చేస్తారండి, ఇలాగే ఉంటుందండి మా ఆఫీసు. మరి నేను క్రిస్టియన్ కానీ మరి తప్పదండి. ఏంటి తప్పదా? ప్రభు అంటాడు నీకు కూడా నరకము తప్పదు బాబు. అందరూ అలాగ ఉంటారు కానీ నువ్వు అలాగ ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నోళ్ళు అందరూ భయంకరమైన వ్యభిచారులు ఉన్నోలే, ఇంకా లోతు అలాగలేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకం అంతా అలాగే ఉందండి. అది లోకంలోకి వెళ్ళిపో, లోకం అంతా అలాగే వెళ్ళి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మళ్ళని పిలిచాడు. లోకానికి మన సంబంధం లేదు, లోకంలో నుంచి వచ్చాం, ఇంకా లోకస్తులాగా ఉండకూడదు. అందుకే ఒక తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కానీ ఆ బురద ఆ తామర పువ్వుకి ఏం చేయదు, అంటుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఉన్నాం కానీ లోక మాలిన్యం మనం అంటకుండా మళ్ళీ ఏం చేయాలండి, కాపాడుకోవాలి. దీని స్తోత్రం కలుగునుగాక. యూ కెన్ సీ ఎనీవేర్ ద ఫిల్దినెస్. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అపవిత్రత అపవిత్రత అపవిత్రత. ఈ అపవిత్ర లోకంలో నువ్వు స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, పరిశుద్ధతో ఉంటే తప్ప చెప్పండి పరలోక రాజ్యంలో నీకు చూడలేదు. మరలా అడిగి నేను ముగిస్తున్నాను. జీసస్ ఈజ్ ప్రిపేరింగ్ ద ప్లేస్ ఫర్ యూ. యేసుక్రీస్తు వారు నీ కొరకు స్థలం సిద్ధపరచడానికే పునరుత్థానుడై వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలి. ఒకే ఒక ప్రశ్న, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. ప్రభు చెప్పిన ధన్యతలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచి. ధనవంతులుగా ఉండడం కాదు, బలవంతులుగా ఉండడం కాదు, గొప్పవారిగా పిలువబడడం కాదు, పరిశుద్ధులుగా పిలువబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మన గురించి బాగా డబ్బు ఉన్నాడండి, బాగా జ్ఞానం ఉన్నాడండి, బాగా మాటకారండి, అదండి ఇదండి చెప్తే కాదు, మన గురించి చెప్పగలగాలి అతడు నీతిగా జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.